పరిశుద్ధ మహోన్నతుడా తండ్రి నాయన నీ ఘనమైన నామానికి అన్ని స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య రాత్రికాల సమయంలో నువ్వు ప్రశాంతంగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు కాబట్టి మేము ప్రభా తండ్రి క్షేమంగా నిద్రపోగలిగాం. నాయన నీకు వందనాలు. యేసయ్య నిద్ర ఎవరికి పట్టడం లేదో లోకంలో ప్రభాటి వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. యేసయ్య ఎవరిని అడిగినా ఈ మధ్య కాలంలో ప్రభా మాకు నిద్ర పట్టడం లేదని అంటున్నారు. ప్రభా అనేక రోగాలకి, స్ట్రోక్స్కి, పెరాలసిస్కి, గుండె సమస్యలకి ప్రభా తండ్రి, డయాబెటీస్కి ప్రభా, కిడ్నీ సమస్యలకి కారణము ప్రభా తండ్రి. భూమి మీద మనుషులమైన మేము ప్రభా బొత్తిగా ప్రభా నిన్ను మర్చిపోయి భయభక్తులు లేక తప్పిపోయాము, తొలగిపోయాము ప్రభా తండ్రి. నాయన నీ కృపలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసయ్య భూమి మీద ప్రభా నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంది ఎడలి 80 సంవత్సరాలు, వాటి వైభోగము ఆయాసము వ్యర్థమే అని ప్రభా తండ్రి కీర్తనలో రాయబడి ఉన్నది ప్రభా. భూమి మీద మనుషులం అంతా ప్రభా తండ్రి నాయన మేము నిన్ను కోరుకోవడానికి, నిన్ను హృదయపూర్వకంగా ప్రేమించడానికి ప్రభా తండ్రి నీ దేవుడైన ప్రభువుని పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రేమించమని మొదటి ఆజ్ఞ రాయబడి ఉన్న మనుషులందరూ ప్రభా నీ చిత్తానుసారంగా, నీ చిత్తమైతే పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే అని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉంది ప్రభా. నువ్వు ఒక మనిషి జీవితంలో లేకపోతే ఎంతో దురదృష్టకరం ప్రభా, ఎంతో కన్నీరు, ఎంతో వేదన. కానీ అలాగని ప్రభా తండ్రి యేసయ్యని అంగీకరించిన వారి జీవితం రాజమార్గం అని ఎక్కడ లేదు ప్రభా. యేసుక్రీస్తునందు మీరు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎలా మీరు హింస నొందెదరు అని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉంది. యేసయ్య ఉదయకాల సమయంలో క్రైస్తవ సంఘం ఎక్కడ ఏ ప్రదేశాల లోకంలో ప్రభా హింసింపబడుతుందో ప్రభా తండ్రి నాయన వారి హింసనంతటినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రభా నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని ప్రభా నీ లేఖనంలో రాయబడి ఉన్నట్టు ప్రభా మేము కూడా ఈ లోకాన్ని జయించడానికి నాయన నీ కృపని, నాయన నీ విశ్వాసాన్ని, నీ వాక్కుని మా హృదయంలో ఉంచి ప్రభా తండ్రి వాక్యం అనే ఆత్మ ఖడ్గం చేత, విశ్వాసం అనే డాలు చేత దుష్టుడు చేసే ప్రతి ఒక్క అగ్ని బాణాలు మేము ఎదుర్కొనే కృపా భాగ్యం నాయన నీవు మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నాయన నీకు స్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్య ఆయన లోకంలో ఎంతమంది రోగగ్రస్తులు ఉన్నారు, ఎటువంటి రోగమైనా ప్రభా తండ్రి, వివిధ రకాలైన క్యాన్సర్స్ అయినా, గుండె సమస్యలైనా, కాలేయ సమస్యలైనా, ఊపిరితిత్తుల సమస్యలైనా, కిడ్నీ సమస్యలైనా, పెరాలసిస్ అయినా ప్రభా, స్ట్రోక్స్ అయినా ప్రభా తండ్రి, ఏదైనా ప్రభా, థైరాయిడ్ అయినా, డయాబెటీస్ అయినా, బీపీ అయినా ప్రభా తండ్రి, ఓవేరియన్ క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సర్స్ ప్రభా, బ్రెస్ట్ క్యాన్సర్స్ ప్రభా తండ్రి, ఏదైనాను ప్రభా తండ్రి నాయన నువ్వు స్వస్థపరచడానికి శక్తి గలవాడు ప్రభా. మేము అందరము భూలోక మనుషులు అందరము ప్రభా నీ పాదాల చెంత ప్రభా నాయన నిన్ను బ్రతిమలాడుతూ, నాయన నిన్ను ప్రాధాయపడుతూ ప్రభా పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మేము నిన్ను వివేకంతో ప్రభా మేము నిన్ను వెతకడానికి నాయన ఒక్కసారి నీ సహాయం దయచేయండి ప్రభా తండ్రి. నువ్వు మా మంచి కాపరి